యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. ఈరోజు మనం నేర్చుకునబోయే అంశము ఆదికాండం యొక్క పరిచయము. ఆదికాండము అనగా ప్రారంభము అని అర్థము. ఆదికాండమును ఇంగ్లీష్లో జెనసిస్ అని అంటారు. బైబిల్లో ఉన్న మొట్టమొదటి గ్రంథమే ఆదికాండము. ఈ గ్రంథములో ఇంచుమించు 2000 సంవత్సరాల చరిత్ర దాగి ఉన్నది. ఈ గ్రంథమును సుమారు క్రీస్తుపూర్వం 1500 నుండి 1450 మధ్య కాలంలో మోషే గారు రచించారు అని చరిత్ర చెప్తుంది. ఈ గ్రంథ చరిత్ర మోషే జన్మించుటకు 300 సంవత్సరాల ముందే జరిగినప్పటికీ మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాశారు. ఈ గ్రంథము విశ్వ సృష్టి గురించి, మానవజాతి ఆరంభం గురించి, లోకంలో పాపం, శ్రమ మొదలు కావటం గురించి వివరిస్తుంది. ఆదికాండంలో మొత్తం 50 అధ్యాయములు ఉన్నాయి. ఈ 50 అధ్యాయములను 3 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి భాగము సృష్టి ఆరంభం నుండి జలప్రలయం వరకు, ఆదికాండము 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు. ఈ మొదటి భాగంలో సుమారు 1656 సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. రెండవ భాగము జలప్రలయం నుండి అబ్రహాము దేవుని చేత పిలువబడ్డ వరకు, ఆదికాండము 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు. ఈ రెండవ భాగంలో సుమారు 427 సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. మూడవ భాగము అబ్రహాము దేవుని చేత పిలువబడినది మొదలుకొని యోసేపు మరణం వరకు, ఆదికాండము 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు. ఈ మూడవ భాగంలో సుమారు 300 సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. ఈ గ్రంథంలో అన్నిటి యొక్క ప్రారంభం మనకు కనిపిస్తాయి. సృష్టి ప్రారంభము ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం నుండి 31వ వచనం వరకు. మానవుని యొక్క ప్రారంభము ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము. పాపం యొక్క ప్రారంభము ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు. మొట్టమొదటి నరహత్య ఆదికాండము 4వ అధ్యాయము 3 నుండి 8వ వచనం వరకు. వివాహ వ్యవస్థ ప్రారంభము ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 25వ వచనం వరకు. ప్రార్థన చేయుట ఆరంభమైంది ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనము. నిబంధన యొక్క ప్రారంభము ఆదికాండము 9వ అధ్యాయము 8 నుండి 14వ వచనం వరకు. భాషల యొక్క ప్రారంభము ఆదికాండము 11వ అధ్యాయము 5 నుండి 9వ వచనం వరకు. బలులు ఇవ్వడం ప్రారంభమైంది ఆదికాండము 8వ అధ్యాయము 19 నుండి 22వ వచనం వరకు. ఆతిథ్యములు ఇవ్వడం ప్రారంభమయ్యాయి ఆదికాండము 18వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు. అసూయ యొక్క ప్రారంభము ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనము. భూమి మీద వర్షం పడుట ప్రారంభమైంది ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనము. సాతాను యొక్క ప్రారంభము ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 5 వచనముల వరకు. దేవుని యొక్క ఉగ్రత ప్రారంభమైంది ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనము. కరువులు సంభవించుట ప్రారంభమయ్యింది ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనము. ఈ గ్రంథంలో మనకు 9 వంశావళులు కనిపిస్తాయి. ఆదాము వంశావళి ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయం 8వ వచనం వరకు. నోవాహు గారి వంశావళి ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం నుండి 9వ అధ్యాయం 29వ వచనం వరకు. షేము వంశావళి ఆదికాండము 11వ అధ్యాయము 10 నుండి 26వ వచనం వరకు. హాము వంశావళి ఆదికాండము 10వ అధ్యాయం 6 నుండి 32వ వచనం వరకు. యాపేతు వంశావళి ఆదికాండము 10వ అధ్యాయం 2 నుండి 5వ వచనం వరకు.
తెరహు వంశావళి ఆదికాండము 11వ అధ్యాయం 27 నుండి 25వ అధ్యాయం 11వ వచనం వరకు. ఇష్మాయేలు వంశావళి ఆదికాండము 25వ అధ్యాయము 12 నుండి 18వ వచనం వరకు. ఇస్సాకు వంశావళి ఆదికాండము 25వ అధ్యాయం 19 నుండి 35వ అధ్యాయము 29వ వచనం వరకు. ఏశావు వంశావళి ఆదికాండము 36వ అధ్యాయము 1 నుండి 37వ అధ్యాయము 1వ వచనం వరకు. యాకోబు వంశావళి ఆదికాండము 37వ అధ్యాయము 2 నుండి 50వ అధ్యాయము 26వ వచనం వరకు. ఆదికాండంలో ఉన్న 50 అధ్యాయముల యొక్క విభజన. మొదటి అధ్యాయము దేవుడు చేసిన 6 దినాల సృష్టిని గూర్చిన వివరణ ఉంటుంది. రెండో అధ్యాయంలో ఏదెను వనములో ఆదాము హవ్వల యొక్క ప్రారంభ జీవితంను గూర్చిన వివరణ ఉంటుంది. మూడో అధ్యాయంలో ఆదాము హవ్వల యొక్క అవిధేయత మరియు ఏదెను వనం నుండి పంపివేయుట గూర్చిన వివరణ ఉంటుంది. నాలుగో అధ్యాయంలో కయీను హేబేలును చంపుట, కయీనుకు దేవుడు విధించిన శాపము, కయీను వంశావళి గూర్చిన వివరణ ఉంటుంది. ఐదో అధ్యాయంలో ఆదాము మరియు నోవాహు వంశావళులను గూర్చిన వివరణ ఉంటుంది. ఆరో అధ్యాయంలో నోవాహు కాలపు ప్రజల పరిస్థితి, ఓడ నిర్మాణం గూర్చిన వివరణ ఉంటుంది. ఏడో అధ్యాయంలో జలప్రలయంను గూర్చిన వివరణ ఉంటుంది. ఎనిమిదో అధ్యాయంలో జలప్రలయం తగ్గి ఓడ అరారాతు పర్వతం మీద నిల్చుట కూర్చిన వివరణ ఉంటుంది. తొమ్మిదో అధ్యాయంలో ఇంద్రధనుసు యొక్క నిబంధన గూర్చిన వివరణ ఉంటుంది. 10వ అధ్యాయంలో షేము, హాము, యాపేతుల యొక్క వంశావళిని గూర్చిన వివరణ ఉంటుంది. 11వ అధ్యాయంలో బాబేలు నిర్మాణం, షేము నుండి అబ్రహాం వరకు వంశావళిని గూర్చిన వివరణ ఉంటుంది. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుచుట, అబ్రహాము ఐగుప్తుకు ప్రయాణమగుట గూర్చిన వివరణ ఉంటుంది. 13వ అధ్యాయంలో అబ్రహాము లోతు విడిపోవట గూర్చిన వివరణ ఉంటుంది. 14వ అధ్యాయంలో అబ్రహాము లోతును కాపాడుట, మెల్కీసెదెకు నుండి అబ్రహాము ఆశీర్వాదం పొందుట గూర్చిన వివరణ ఉంటుంది. 15వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను గూర్చిన వివరణ ఉంటుంది. 16వ అధ్యాయంలో ఇష్మాయేలు జననం గూర్చిన వివరణ ఉంటుంది. 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో చేసిన సున్నతి నిబంధన గూర్చిన వివరణ ఉంటుంది. 18వ అధ్యాయంలో అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చుట, సొదొమ గొమొర్రా గూర్చిన విజ్ఞాపనం చేయుటను గూర్చిన వివరణ ఉంటుంది. 19వ అధ్యాయంలో దేవుడు సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయుట గూర్చిన వివరణ ఉంటుంది. 20వ అధ్యాయంలో అబ్రహాము గెరార్లో నివసించుటను గూర్చిన వివరణ ఉంటుంది. 21వ అధ్యాయంలో ఇస్సాకు జననం గూర్చిన వివరణ ఉంటుంది. 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకును బలిగా ఇచ్చుట గూర్చిన వివరణ ఉంటుంది. 23వ అధ్యాయంలో శారా మరణం గూర్చిన వివరణ ఉంటుంది. 24వ అధ్యాయంలో ఇస్సాకు గారి వివాహం గూర్చిన వివరణ ఉంటుంది.
25వ అధ్యాయంలో అబ్రహాం యొక్క మరణము, ఏశావు యాకోబుల యొక్క జననంను గూర్చిన వివరణ ఉంటుంది. 26వ అధ్యాయంలో ఇస్సాకు గెరార్లో నివసించుటను గూర్చిన వివరణ ఉంటుంది. 27వ అధ్యాయంలో ఇస్సాకు యాకోబును దీవించుటను గూర్చిన వివరణ ఉంటుంది. 28వ అధ్యాయంలో యాకోబు కలకనుట, బేతేలులో దేవుడు యాకోబుకి కనబడుటను గూర్చిన వివరణ ఉంటుంది. 29వ అధ్యాయంలో యాకోబు లేయాను, రాహేలును వివాహం చేసుకొనుటను గూర్చిన వివరణ ఉంటుంది. 30వ అధ్యాయంలో యాకోబు అతని కుమారులు అభివృద్ధి చెందుటను గూర్చిన వివరణ ఉంటుంది. 31వ అధ్యాయంలో యాకోబు తన యావదాస్తిని తీసుకొని కనాను బయలుదేరుటను గూర్చిన వివరణ ఉంటుంది. 32వ అధ్యాయంలో యాకోబు దేవునితో పెనుగులాడుటను గూర్చిన వివరణ ఉంటుంది. 33వ అధ్యాయంలో యాకోబు ఏశావును కలుసుకొనుటను గూర్చిన వివరణ ఉంటుంది. 34వ అధ్యాయంలో షెకెము, దీనాను అపవిత్రపరచుట, యాకోబు కుమారులు ప్రతీకారం తీర్చుకొనుటను గూర్చిన వివరణ ఉంటుంది. 35వ అధ్యాయంలో యాకోబు బేతేలులో బలిపీఠం కట్టుట, ఇస్సాకు మరణం గూర్చిన వివరణ ఉంటుంది. 36వ అధ్యాయంలో ఏశావు వంశావళిని గూర్చిన వివరణ ఉంటుంది. 37వ అధ్యాయంలో యోసేపును అన్నలు అమ్మివేయటను గూర్చిన వివరణ ఉంటుంది. 38వ అధ్యాయంలో యూదా తామారు నందు ఫెరెసును జెరహును కనుటను గూర్చిన వివరణ ఉంటుంది. 39వ అధ్యాయంలో యోసేపు పోతీఫరు ఇంటిలో అభివృద్ధి పొందుటను గూర్చిన వివరణ ఉంటుంది. 40వ అధ్యాయంలో యోసేపు పానదాయకుల అధిపతియు మరియు భక్ష్యకారుల అధిపతియు యొక్క కలల భావములను వివరించుట గూర్చిన వివరణ ఉంటుంది. 41వ అధ్యాయంలో ఫరో కలకు యోసేపు భావమును తెలియజేయుట గూర్చిన వివరణ ఉంటుంది. 42వ అధ్యాయంలో యాకోబు కుమారులు ధాన్యం కొనుటకు మొదటిసారి ఐగుప్తుకు వెళ్ళుటను గూర్చిన వివరణ ఉంటుంది. 43వ అధ్యాయంలో యాకోబు కుమారులు ధాన్యం కొనుటకు రెండవసారి ఐగుప్తుకు వెళ్ళుటను గూర్చిన వివరణ ఉంటుంది. 44వ అధ్యాయంలో బెన్యామీను మరియు వెండి గిన్నెను గూర్చిన వివరణ ఉంటుంది. 45వ అధ్యాయంలో యోసేపు తన అన్నలకు తనను కనపరుచుకొనుటను గూర్చిన వివరణ ఉంటుంది. 46వ అధ్యాయంలో యాకోబు కుటుంబము ఐగుప్తుకు వచ్చుటను గూర్చిన వివరణ ఉంటుంది. 47వ అధ్యాయంలో యాకోబు ఫరోను కలుసుకొనుటను గూర్చిన వివరణ ఉంటుంది. 48వ అధ్యాయంలో యాకోబు యోసేపు కుమారులను దీవించుటను గూర్చిన వివరణ ఉంటుంది. 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారులను దీవించి మరణించుటను గూర్చిన వివరణ ఉంటుంది. 50వ అధ్యాయంలో యోసేపు మరణం గూర్చిన వివరణ ఉంటుంది. ఆదికాండము ముఖ్యముగా 7 ప్రముఖుల చుట్టూ పరిభ్రమించుచున్నది. వారే ఆదాము, హానోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఆదికాండములో యేసుక్రీస్తు గారు స్త్రీ సంతానముగా వర్ణించబడతారు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. అందరికీ వందనములు.